పంతంగి టోల్ ప్లాజా దగ్గర మా ప్రతినిధి దిలీప్ అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రయాణికుల రద్దీ గురించి అప్డేట్ చేయడానికి. దిలీప్, చూసుకోవచ్చు. సో సంక్రాంతి పండుగ అంటేనే సో ఆంధ్ర ప్రాంతంలో అతి పెద్ద పండుగ కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సో సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది సంక్రాంతి పండుగ. సో ఈ 3 రోజులు జరగబోయేటువంటి పండుగకు ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా తమ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారని చెప్పవచ్చు. సో అందులో చూడొచ్చు. సో నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు విజయవాడ వైపు వెళ్ళడానికి ఇటు పంతంగి టోల్గేటే దాటి వెళ్లాల్సి ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి ఇటు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత మొదటిగా వచ్చేది ఈ పంతంగి టోల్గేట్ అని. ఐదవ జాతీయ రహదారి మొత్తం కూడా ఇటు వాహనాలన్నీ కూడా ఇటువైపు కూడా స్లోగా మోతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అటు ఔటర్ రింగ్ రోడ్ మొదలుకొని అంటే పెద్దంబర్పేట నుంచి ఇటు పంతంగి టోల్గేట్ వరకు సుమారు 45 నుంచి 55 కిలోమీటర్ల మేర కూడా స్లోగా అన్నీ కూడా వాహనాలు మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం కూడా సంక్రాంతి పండుగకు మొత్తం ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అయితే అక్కడక్కడ కొద్దిగా రోడ్డు పనులు జరగడంతో అటు అయత్ నగర్ నుంచి కూడా మొదలుకుంటే ఇటు హందోల్ మైసమ్మ అనేటువంటిది ఓ టెంపుల్ ఉంటుంది. సో అక్కడి వరకు కూడా ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ అంతా కూడా మెల్లమెల్లగా మోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చివరగా చౌటుప్పల్లో కొద్దిగా ట్రాఫిక్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు మాత్రం ఇక్కడ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ముందుగానే ఇటు టోల్గేట్ అధికారులు కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా చూడొచ్చు. సో నార్మల్ డేస్ కంటే కూడా ఇవాళ ఎక్కువ మంది ఎంప్లాయీస్ని కూడా ఇక్కడ ఉంచారు. సో ముందుగానే ఏ టోల్ మొత్తం ఇక్కడ 10 టోల్ బూతులు ఉన్నాయి. సో ఈ బూతులకు సంబంధించి ఏ బూతులో వాహనాల రద్దీ తక్కువగా ఉంది అని చెప్పేసి ముందుగానే వీళ్ళందరూ కూడా అటువైపుగా హైదరాబాద్ నుంచి వైపుగా వచ్చేటువంటి వాహనాలను మళ్ళిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే టోల్ గేట్లో ఎంట్రీ అవ్వాలంటే ఫాస్టాగ్లో డబ్బులు ఉండాలి. సో ముందుగానే టోల్ గేట్కి ముందుగానే ఫాస్టాగ్లను కూడా ఏర్పాటు చేశారు. సో ఫాస్టాగ్లో అమౌంట్ లేకపోతే అమౌంట్ వేసుకునేటువంటి ఏర్పాట్లు కూడా ఇటు టోల్గేట్ నిర్వాహకులు చేశారని చెప్పుకోవచ్చు. సో మొత్తం ఇటు ఫ్యామిలీతో అందరూ కూడా టోల్గేట్ ఫ్యామిలీతో హైదరాబాద్లో కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగను ఇటు ఆంధ్రప్రదేశ్కి అందరూ కూడా బయలుదేరని చెప్పొచ్చు. సో మొత్తం ప్రతి కారులో కూడా మనం చూసుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా బయలుదేరుతున్నట్టుగా వెళ్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే ఒకరిద్దరు మాత్రమే కారులలో వెళ్తుంటారు, కానీ ఇవాళ మాత్రం మొత్తం కూడా కారు మొత్తం కూడా ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలము ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, దేశంలోనే కాదు, మామూలుగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి చాలా వాళ్ళు ఫారెన్ చెప్తూ ఉంటారు. సో అదే పరిస్థితి కనిపిస్తుంది. పండుగ మొత్తం కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా తమ సొంతూర్లలో ఈ యొక్క పండుగను జరుపుకోవడానికి బయలుదేరుతున్నారు. ముఖ్యంగా ఈ పంతంగి టోల్ గేట్ నుంచి చూసుకుంటే కనుక ఇది హైదరాబాద్ నుంచి ఇటు జాతీయ రహదారి 65వ జాతీయ రహదారి విజయవాడ వైపు వెళ్ళేటువంటి మొదటి టోల్ గేట్ ఇది ఉంటుంది. ఇటువైపు ఇది దాటిన తర్వాత సూర్యాపేట దాటిన తర్వాత ఇటు కొంచెం ఖమ్మం వైపు వెహికల్స్ అన్ని కూడా మూవ్ అవుతాయి. ఇటు ఖమ్మం నుంచి వెస్ట్ గోదావరి అలాగే వైజాగ్ అటువైపు కొన్ని మూవ్ అయ్యే వెహికల్స్ ఉంటాయి. ఇటువైపు గుంటూరు అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అలాగే ఈస్ట్ వెస్ట్ వంటి వెహికల్ కూడా ఇటువైపు నుంచి వెళ్ళే అవకాశం ఉంది. సో మొత్తం ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకుంటే 3 టోల్ గేట్లు ఉన్నాయి. సో ఇది మొదటి టోల్ గేట్గా ఈ